నెట్వర్క్ చెస్ను గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు చెస్ను అందజేయాలి, చెస్ను ఆడిపించాలి, వాళ్ళకు చెస్లో నిష్ణాతులు చేయాలని ఉద్దేశంతో వారు ఈ దేశంలో లేరు, బహుశా మీరు కెనడాలో ఉంటారు. వారు కెనడాలో ఉంటూ తన ప్రాంతం పిల్లలని చెస్లో నిష్ణాతులు చేయాలని ఒక ఉద్దేశంతో చెస్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వారు ఇండియాకు వచ్చేసిన సందర్భంలో మరి ఈ కామారెడ్డి, నిజామాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల ప్రభుత్వ పాఠశాలలు తిరుగుతూ వారికి చెస్ గురించి అవగాహన కలిగజేస్తూ చెస్ బోర్డ్స్ ఇస్తూ చెస్ కోచింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తుంది టిఎస్ఎన్ఆర్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బీబీ గడ్డ పాఠశాల. సో మనతో పాటుగా వాసు గారు ఉన్నారు, కిరణ్ గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు. వీరందరికీ తర్వాత ప్రిన్సిపాల్ సౌత్ క్యాంపస్, మనకు బీటీఎస్ దగ్గర సౌత్ క్యాంపస్ ఉంటుంది, దాని ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. వారందరికీ స్వాగతం తెలియజేస్తూ సుధీర్ కోదాటి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. మీరందరూ ఒకసారి మరి కెనడాలో ఉండి, కెనడా అంటే చాలా దూరం, కెనడాలో ఉండి తన ప్రాంతం పిల్లలు చెస్ ఆటలో నిష్ణాతులు కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి సుధీర్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. Hello. Good morning, children. So, happy Republic Day. వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ గారు మూల రవీందర్ రెడ్డి గారు, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్ గారు, నారాయణ గారు, సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్ జియో ఇన్ఫర్మాటిక్స్లో, మా చెస్ నెట్వర్క్ వర్కింగ్ గ్రూప్ మెంబర్స్ as well as నిజామాబాద్ ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రెడ్డి గారు అండ్ వాసు గారు. సో మిగతా టీచర్లు, తర్వాత విద్యార్థులు అందరికీ కూడా, ఇది గర్ల్స్ కూడా బాయ్స్ అక్కడ ఉన్నారు. పిల్లలు అందరూ కామ్గా ఉండాలి. వాళ్ళు ఎంతో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు మీకోసం. మరి వారి మాటలు మీరందరూ వినాలంటే మీరందరూ కామ్గా ఉండాలి, ఎవరు మాట్లాడద్దు. పిల్లలు యాక్చువల్గా 7 o'clock వచ్చారు సార్, ఇవాళ మా గెస్ట్లు లేట్ అయింది. 7 o'clock నుంచి ఎగ్జాస్ట్ అయిపోయారు పిల్లలు. ఓకే సార్, దే లిసన్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంతసేపు వెయిట్ చేసిండు, మనకు ఆకలి అవుతుంది అనుకుంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. నేను ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి మాట్లాడుకుంటా సందర్భాన్ని బట్టి. అయితే నాది పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం హనంకొండ జిల్లాలో ఉన్న ఎలకతుర్తి మండలం దండేపల్లి మా గ్రామం. నేను 1996లో అమెరికా పోయి అక్కడ ఒక 8 సంవత్సరాలు ఉన్న తర్వాత కెనడాకు పోయినా. నేను పోయిన సంవత్సరం అంటే రవీందర్ రెడ్డి గారు, లేకపోతే కొత్త ఆ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, 1990 దశకంలో, ముఖ్యంగా 95-96 ప్రాంతంలో వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతున్న రోజులు. చాలా ముఖ్యంగా పర్కాల ఏరియాలో ఒక దగ్గర ఒక 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విన్నారా? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవడం, కరెంటు రాకపోవడం, రోగాలు, పంటలు, దాంతో చాలా మంది గ్రామీణ జీవితం అంతా కూడా అతలాకుతలం అవుతున్న రోజుల్లో సో నేను పిహెచ్డి చేయడానికి అమెరికా పోయినాక ఈ పరిస్థితులను చూసినాక 6-7 సంవత్సరాలు పిహెచ్డి అంటే చాలా టైం పడుతుంది. సో కాబట్టి అని చెప్పి మళ్ళా నేను ఒక 6 నెలల తర్వాత మళ్ళా మాస్టర్స్ షిఫ్ట్ అయినా. నా పిహెచ్డి గైడ్ అయిన ఎలినార్ ఆస్ట్రామ్ అని, తర్వాత 2009లో షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఎ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్, ఎలినార్ ఆస్ట్రామ్. విన్నారా? మీరంతా గూగుల్ చేసి ఎవరు ఎందుకు వచ్చింది ఆమెకు ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఎనివే, అయితే సో నా మాస్టర్స్ అయిపోతున్న క్రమంలో
అక్కడ తెలంగాణలో జరుగుతున్న ఈ వేదన ఇవన్నీ చూసిన తర్వాత మేము జయశంకర్ సార్ చాలా మంది పిల్లలకు తెలుసో తెలియదు కానీ ఇక్కడ ఖచ్చితంగా టీచర్లు అందరూ తెలుసు 1998లో జయశంకర్ సార్ పిలిపించి తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ సమస్యలు కానీ దాని పరిష్కార మార్గాలు సూచిస్తూ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను కదిలియడం, తర్వాత తెలంగాణ ఒక సొంత సపరేట్ రాష్ట్రంగా నిలదొక్కుంటే తప్ప దీనికి బతుకు లేదు అని ఎప్పుడైతే మేము అవగాహన చేసుకున్నాం, అది దేశవ్యాప్తంగా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను కదిలియడం, అక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక సంస్థ స్థాపించి దాదాపు టిఆర్ఎస్ కేసీఆర్ గారు ఎవరు అని తెలియక 3 సంవత్సరాల ముందు నుంచి అక్కడ తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడం, తెలంగాణ ఆవశ్యకతను నొక్కాడించడం, తర్వాత లీడర్లను వాళ్ళను మీరు దీని మీద దృష్టి పెట్టినారు అడగడం, మధ్య తరగతిని వాళ్ళు కొంత ప్రేరేపితం చేయడం. ఎనివే ఇదంతా అయింది. 2014 మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు అంతా చూస్తున్నారు. తెలంగాణ వచ్చి కూడా 10 ఏళ్ళు అయింది. పిల్లలందరికీ చాలా మంది పాపం చిన్నపిల్లలు తెలంగాణ వచ్చే వరకు ఇంకా పుట్టకు కూడా పుట్టకపోవచ్చు. కొంతమంది 5-6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అయితే మేము ఇదే సమయంలో ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం పనిచేస్తున్న క్రమంలో ఇండివిజువల్ గా మనకై మనం ఏం చేయగలుగుతాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం అనేది పెద్ద లక్ష్యం. అది ఏ ఒకరి ఇద్దరితో నలుగురితో అయ్యేది కాదు. ఎవరికి వారు స్వంతగా ఏం చేయవచ్చు అన్న క్రమంలో మా గ్రామాలలో మేము పిల్లలకు వాళ్ళ చదువు అంటే వాళ్ళ స్కూల్ కరికులం అనే కాకుండా దాని బియాండ్ కొంత వాళ్ళకి చిన్నప్పటి నుంచే రీడింగ్ హ్యాబిట్స్ కల్టివేట్ చేయాలన్న ఒక లక్ష్యంతో మేము లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది. 2000లో మొదలుపెట్టి కోవిడ్ అయ్యే వరకు దాదాపు 150 గ్రామాలలో మేము లైబ్రరీ నడిపినాం. కరీంనగర్, తర్వాత వరంగల్, చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు, మెదక్ జిల్లా కానీ సిద్దిపేట కానీ, కామారెడ్డిలో కూడా జనగాం, ఇక్కడ జనగాం స్కూల్లో కూడా మా లైబ్రరీ నడుస్తుంటే రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ వాళ్ళ టీచర్లు అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో కోవిడ్ వచ్చిన టైంలో మేము అది ఆపడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ మీ అందరికీ తెలుసు స్కూల్ ఆగినాయి, చాలా ఇట్లా జీవితం చాలా స్తంభించిపోయింది. ఎనివే ఒక 1.5 ఇయర్ తర్వాత మేము లైబ్రరీలు మళ్ళీ తిరిగి పునఃప్రారంభించుదాం అనుకున్నప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో సంఖ్య గణనీయంగా పడిపోయింది పిల్లలు. మా ఊరికి వచ్చే వరకు అయితే 12 మంది టీచర్లు ఉంటే విద్యార్థులు 21 మంది. మీ దగ్గర చాలా మంచి స్కూల్ సంఖ్య కూడా బాగుంది కాబట్టి ఇది బాగుంది, కానీ ఇది ఎక్సెప్షన్. అంటే చాలా దిక్కులో ఇట్లా లేరు స్కూళ్ళలో. మరి ఈ నేపథ్యంలో మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమ తీసుకొని మనం లైబ్రరీ లేకపోతే వాడుకునే వాళ్ళు ఎక్కువ లేకుంటే ఎట్లా? ఒక ఊర్లో ఉన్న ఒక 5వ తరగతిలో ఒక 50 మంది పిల్లలు ఉంటే ఈ 50 మంది పిల్లలు ఒక 10 భిన్నమైన స్కూల్ పోతున్నారు. ప్రైవేట్ స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, సోషల్ ఫేర్ స్కూల్ కావచ్చు. కాబట్టి మరి ఈ 50 మంది పిల్లలు రీచ్ కావాలంటే మనం 10 భిన్నమైన స్కూల్లో ఈ లైబ్రరీ పెట్టడం అంటే అయ్యేది కాదు. అట్లా చెప్పి మనం ఈ ఒక్క దగ్గర పెడితే వీళ్ళందరినీ రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి మనం దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఇదివరకు చేసిన తీరు చేస్తే సరిపోదు అన్న దాంతో అప్పుడు మనం లైబ్రరీలు ఆపడం అనేది మేము ఆపినాం. అట్లని చెప్పి నడపడం ఆపినాం. అట్లని చెప్పి కంప్లీట్ గా మనం విత్డ్రా అయితే అసలు కనెక్టివిటీ కూడా పోతుంది ఎట్లా అని చెప్పినప్పుడు మేము 2000 సంవత్సరంలో మా ఊర్లో మా చుట్టుపక్కల ఊర్లలో చెస్ బోర్డులు ఇచ్చింది. చెస్ బోర్డులు ఇవ్వడం, చెస్ ఆటలు నేర్పడం, చెస్ పోటీలు పెట్టడం మేము వెనకైతే తిరిగి చూసినప్పుడు దాని ప్రభావం గణనీయంగా ఉన్నది. సో ఒకప్పటికి ఇప్పటికి ఇంకొక మార్పు ఏంటంటే చాలా మంది మీలో ఎంతమంది సెల్ ఫోన్ రెగ్యులర్ గా చూస్తే చెప్పండి, చేతులెత్తండి. నేను కూడా చూస్తే నా దగ్గర ఉన్న తప్పేం కాదు, కానీ ఈ సెల్ ఫోన్ వాడకం అనేది అవసరానికి మించి ఎక్కువైపోతున్నది. ముఖ్యంగా పిల్లలలో ఏది మంచి ఏది చెడు అనేది తెలియక ముందే రకరకాల కాంటెంట్ చూస్తున్న క్రమంలో దానికి అడిక్ట్ అవుతున్నారు. అది వాళ్ళ ఆలోచన శక్తిని తగ్గిస్తున్నది, వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేస్తున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్లా వీళ్ళను ఈ సెల్ ఫోన్ నుంచి కొంత దృష్టి మరలించాలంటే ఎట్లా అన్నప్పుడు మాకు ఆటలు అనేది పుస్తకాల కంటే కూడా ఆటల రూపంలో వాళ్ళను ఎంగేజ్ చేస్తే బాగుంటుంది అనే దాంట్లో మేము ఏ ఆట అయితే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు మా ఊర్లో అదివరకు మేము స్టార్ట్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చెస్ అయితే బాగుంటుంది, పిల్లలను కుదురుగా కూర్చోబెడుతుంది, ఓపిక పెంచుతుంది, ఆలోచన శక్తిని పెంచుతుంది అన్న ఇవన్నీ ఎప్పుడైతే మేము అనుకున్నామో ఊర్లో వినాయక చవితి సందర్భంగా చెస్ బోర్డులు ఇవ్వడం, తర్వాత ఒక నెల రోజుల్ని పోటీలు పెట్టడం. ఆ పోటీకి అర్జున్ ఎరిగైసి అనే ఒక చెస్ ఆటగాడు
ఎంతమంది అర్జున్ పేరు విన్నారు? ఒక్కసారి విన్నర్ చేతులు ఎత్తండి. అర్జున్ ఎరిగైసి, అర్జున్ ఎరిగైసి పేరు ఎంతమంది విన్నారు చూడండి. టీచర్ కూడా ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో. ఇండియా నంబర్ 1 అర్జున్, ఇండియా నంబర్ 1, వరల్డ్ నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు చెస్ లో. ఇప్పుడు ప్రస్తుతం అయితే 4వ స్థానం 5వ స్థానం ఉండే. సంవత్సరం క్రితం అతను వరల్డ్ నంబర్ 2 లో ఉంది. సో వాళ్ళ ఊరు మాకు 6-5 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఆ ఊర్లో ఆయన గురించి ఎవరికి తెలియదు, మా ఊర్లో తెలియదు, హనంకొండలో కూడా తెలియదు, ఎక్కడైతే పుట్టి పెరిగిండో. ఇవన్నీ చూసినాక సిగ్గు చేయటం చెప్పి అర్జున్కు ఒక పౌర సన్మానం లాగా చేసి ఉంటుంది అన్నట్టు. చేసిన తర్వాత ఇదంతా దీన్ని చాలా మందికి తెలుస్తున్న క్రమంలో అని మా ఊర్లో మేము చేస్తాం, మా ఊరికి మా స్కూల్కి మేము చేస్తాం, మా మండలానికి మేము చేస్తాం. ఈ అన్నోళ్ళందరినీ మేము ఒక చెస్ నెట్వర్క్ అని ఒక గ్రూప్గా మేము తయారు చేసి తర్వాత ఈ అదే గ్రూప్ను మేము స్థిరీకరించాలని ఒక సంస్థగా రిజిస్టర్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో చెస్ బోర్డులు ఇస్తూ రావడం మొదలైంది. ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ ఒక 25,000 చెస్ బోర్డులు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వడం జరిగింది. సో మహబూబ్ నగర్ మొత్తం మహబూబ్ నగర్ లో కవర్ కాని గ్రామం అంటూ లేదు. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో చేస్తున్నాం. మాకు దాతలు రాజురెడ్డి గారు కాకతీయ శాండ్ బాక్స్ నుంచి ఇక్కడ మీరు చేస్తున్నారు కదా, దీని ఫౌండర్ కాకతీయ శాండ్ బాక్స్ నిజామాబాద్ లో ఉంటది. సో తను తర్వాత ఒకప్పుడు ఇక్కడ ఎంపీగా పనిచేసిన ఆత్మచరణ్ రెడ్డి గారు వాళ్ళిద్దరి సహకారంతో ఇక్కడ దాదాపు ఒక 12,000 చెస్ బోర్డులు ఒక్క నిజామాబాద్ కామారెడ్డికి పంచుతున్నాం. ఆ రెండింటి ఇదంతా కూడా బాధ్యత కిరణ్ రెడ్డి గారు, వాసు గారు చేస్తున్నారు. ఇప్పటికి నిజామాబాద్ అర్బన్ 2 మండలాలు, తర్వాత కామారెడ్డి ఈ మధ్యన కామారెడ్డి ప్రాపర్లో చేసినాం. ఇంకా ఇప్పటి నుంచి దాదాపు అన్ని మండలాలు కవర్ అవ్వడం చేస్తూనే ఉంటున్నాం. ఇవాళ ఇక్కడ బీబీపేటకు వచ్చినప్పుడు ఈ బీబీపేట మండల ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల స్కూళ్ళకి ఇద్దామని అనుకున్నాం. కానీ ఈరోజు రిపబ్లిక్ డే కావడం, ప్రతి స్కూల్లో వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటూ టీచర్లు అందరు రాలేకపోయిండు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇస్తాం. బట్ ఇక్కడ నుంచి ఈ స్కూల్ వేదికగా దాదాపు అన్ని గ్రామాలకు త్వరలో చేరుతుంది. అయితే చెస్ బోర్డులు ఎందుకు ఇస్తున్నాం? ఇంతకుముందు అన్నట్టు ఏదో సెల్ ఫోన్ నుంచి దృష్టి మనుషులు కాదు. చెస్ అనేది ఒక అద్భుతమైన ఆట. ఒకసారి ఆటలో మీరు ఇంతమంది దాదాపు 15 మంది ఆట వస్తుందని చేతులు ఎత్తిలు కదా, మీరు వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఆటలో దిగినాక మీరు అది వదలబుద్ధి కాదు. ఎందుకు ఆడతారు మీరు? ఏ ఆట కానీ ఎందుకు ఆడతారు? ఆట ఆడితే ఏమొస్తుంది చెప్పండి అమ్మా. మనం సంతోషంతో ఆడతామా, బాధపడదామని ఆడతామా? అంతేనా? సో మా చెస్ నెట్వర్క్ మోటో ఏంటంటే ఇక్కడ ఇచ్చినాం, ఇక్కడ సార్ ఉంటుంది, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. లెట్స్ స్ప్రెడ్ ద సింపుల్ వర్డ్స్ అంతే కదా, అందరికి అర్థం. జాయ్ అంటే తెలుసు, స్ప్రెడ్ అంటే వ్యాప్తి చేయడం, విన్నారా? సో లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అనే ఒక మోటోతోని పిల్లలలో ఒక ఆనందాన్ని కలిగించే ఒక ఆట, ఒక చిన్న ఇంత మీకు ఒక 2x2 స్క్వేర్ ఫీట్ కూడా ఉండని బోర్డు, ఒక దాదాపు ఒక 16 పాయింట్స్, ఎక్కడైనా ఆడుకోవచ్చు. మీరు వర్షం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు, ఎండ వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చొని ఆడుకోవచ్చు, రాత్రి ఆడుకోవచ్చు, పగలు ఆడుకోవచ్చు, నానమ్మతో ఆడుకోవచ్చు, తమ్ముతో ఆడవచ్చు, మీ టీచర్తో ఆడవచ్చు. విన్నారా? సో ఇది మనకు ఏకాగ్రతను పెంచుతుంది, ఆనందాన్ని పెంచుతుంది. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే మనం చాలా అర్థం చేసుకునే శక్తిని, జ్ఞాన శక్తిని పెంచుతుంది. కాబట్టి ఇది పిల్లలలో పెద్ద ఎత్తున వ్యాప్తి చేయాలన్న ఒక లక్ష్యంతో దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 25,000 చెస్ బోర్డులు వచ్చినాం. అయితే ఇంతకుముందు ఎవరైనా ఒకరు చదివేటోళ్ళు ఒకరు ముందరికి రండి. దీని మీద ఒక 3 స్లోగన్ ఉన్నాయి, చదివి వినిపించాలి. రెండమ్మా ఎవరైనా ఒకరు రండి. ఎనీ బాయ్ ఆర్ గర్ల్, ఒక బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు రండి. మా అమ్మాయి ఇక్కడ గట్టిగా అమ్మా ఏమని రాసింది ఇక్కడ, ఇది ఫస్ట్ నువ్వు నీకై నువ్వు చదువుకున్న తర్వాత చలో దోస్త్ చెస్ ఆడుకుందాం. నెక్స్ట్ ఏముంది? లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. ఈచ్ వన్ టీచ్ 10. అర్థమైంది కదా? చిన్న సింపుల్ వర్డ్స్. ఓకే, చలో దోస్త్ చెస్ ఆడదాం.
లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. అది చెస్ నెట్వర్క్ మోటో అక్కడ రాసి ఉన్నది. లాస్ట్కి ఏం రాసినామంటే ఈచ్ వన్ టీచ్ 10. సో నేను ఇప్పుడు ఏమంటే చలో దోస్తా నేనంటే మీరందరూ కూడా చెస్ ఆడదామనాలి. బీబీపేట గ్రామ వాస్తవ్యులందరికీ కూడా వినబడేటట్టు మీ అమ్మమ్మ, నాయనమ్మ, తాత, తండ్రి అరే ఏమైంది పల్లె అంటట్టు ఉండాలి. విన్నారా? చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్. ఓకే, వండర్ఫుల్. సో ఇక్కడ తర్వాత ఆడదాం. అయితే నేనేమంటున్నా, ఆడే వాళ్ళందరికీ కూడా ఈచ్ వన్ టీచ్ 10 అంటున్నా. మీరు ఆడడమే కాదు, మీరు 10 మందికి నేర్పాలి. మీ తమ్మునికి, మీ నాయనమ్మకు, మీ నాన్నకు, మీ వాడలో ఉన్న వాళ్ళకు. మీ వాడలో ఉన్న తాగుబోతును కూడా మెల్లగా ఆటలకు దించాలి. విన్నారా? తర్వాత మనం ఒక్క తాగుబోతులకే పోటీలు పెడదాం. మెల్లమెల్లగా తాగుడు దుకాణాలు వాళ్ళు పరేషాన్ కావాలి, ఎందుకు తాగుడు బంద్ అవుతుంది. తాగుడు కంటే ఎక్కువ కిక్ ఇస్తుంది ఈ ఆట. ఒకసారి మెల్లగా వాళ్ళని దాంట్లో దించాలి. ఒకసారి స్కూళ్ళల్లో వంచిన తర్వాత మా లక్ష్యం ఏంటంటే ఇది ఊళ్ళలో యూత్కు కూడా పట్టుకుపోవాలి. యూత్కు పట్టుకుపోవాలంటే అది మీతోనే మొదలవుతుంది. మీరు కనుక ఆట ఆడి వాళ్ళని స్లోగా కనుక మీరు ఆటలు పట్టుకెళ్తే అదంతా వీలవుతుంది. విన్నారా? సో అయితే నేను టీచర్లకు ముఖ్యంగా ఏంటంటే కొన్ని స్కూళ్ళలో టీచర్లకే రాని సందర్భంలో పిల్లలకి ఎట్లా నేర్పుతారు. సో మేమేమంటున్నాం అంటే మేము టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. దాదాపు 8 నుంచి 10 గంటల బేసిక్స్లో ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు పిల్లలకు నేర్పుతారు. విన్నారా? తర్వాత కనీసం వారానికి ఒక 2 గంటలన్నా పిల్లలు ఆడేటట్టు చేయాలని చెప్పి టీచర్లకు మా మనవి. తర్వాత అప్పుడో సందర్భాన్ని బట్టి 26 రిపబ్లిక్ కావచ్చు, ఆగస్ట్ 15 కావచ్చు, ప్రత్యేకమైన సందర్భం కూడా లేకుండా మీరు పిల్లలకు పోటీలు పెట్టండి. చిన్న ప్రైజులు వాళ్ళకు గుర్తింపే పెద్ద ప్రైజ్ కాబట్టి మీరు పోటీలు పెట్టండి. స్కూల్ లెవెల్లో మీరు చేస్తే మండలము, ఆ పైన జిల్లా కానీ రాష్ట్ర స్థాయిలో మేము చేస్తాం. సో మనం చెస్ కల్చర్ను పెద్ద ఎత్తున మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేది ఈ లక్ష్యంతో చేస్తున్నాం. మీరందరూ సహకరిస్తేనే ఇది అవుతుంది. కాబట్టి మీరు కూడా టీచర్లు అందరూ కూడా మీరు నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి. సో అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీరు ఇంతకుముందు 15 చేతులే లేచినాయి. చెస్ ఎంత మందికి వచ్చు అంటే 15 చేతులే లేచినాయి. నెక్స్ట్ సారి వచ్చే వరకు చెస్ ఎంత మందికి వచ్చు అని అంటే లేవని చేతి ఉన్నదంటే అది స్కూల్ ఫెయిల్యూర్, పిల్లల ఫెయిల్యూర్, మా అందరి ఫెయిల్యూర్ అవుతుంది. సో మీరందరూ మరి చెస్ ఆడతారా? ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you, Sudhir sir. I was associated with the Rural Library Foundation. Pratap Gone is a friend of mine. So మేము లాస్ట్ స్కూల్లో కూడా LIF లైబ్రరీ ఉండేది. ఒక 2-3 years కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తాం వరంగల్. ఒకసారి మొత్తం డిస్ట్రిక్ట్, మొత్తం స్టేట్ లెవెల్ని అన్నీ నేనే ఆర్గనైజ్ చేసుకుంటాను. వరంగల్ హన్మకొండలో చేస్తాం అది. సో ఇప్పుడు లేదు అది, దాంతో ఓకే. సో మా పిల్లలు ఉదయం 8 గంటలకే వస్తారు సార్ ఇక్కడికి ఆటోలలో. సాయంత్రం 6 గంటల వరకు ఉంటారు. అంటే ఒక పాఠశాలకు ముందు గంట, సాయంత్రం గంట ఉండే పిల్లలు ఉన్నారు. సో మేము మొన్ననే ఒక డానర్ మాకు లైబ్రరీ ఇస్తే దాన్ని ఓపెన్ లైబ్రరీని ఓపెన్ చేసినాం. బుక్స్ అన్ని బయటే ఉంటాయి. నో కాపలా గిపలా ఏమి ఉండదు. వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఆడుకుంటారు. వి విల్ ప్లేస్ దిస్ చెస్ బోర్డ్స్ దేర్ ఇట్ సెల్ఫ్. సో అక్కడే పెడతాం పిల్లలు. మీ దానికి ఎవరు మీరు సాయంత్రం ఉదయం 8 గంటలకే చాలా మంది వస్తున్నారు కదా, 6 గంటల వరకు కూడా ఆటోలో వెయిట్ చేస్తున్నారు. మీ సమయాన్ని గ్రంథాలయం ఓపెన్ లైబ్రరీతో పాటుగా నేను ఆ రోజే చెస్ బోర్డ్స్ కూడా ఉంటాయని చెప్పాను. సో అక్కడే చెస్ బోర్డ్స్ ఉంటాయి. హాయిగా ఎంజాయ్ చేయండి. మీరు చెస్ ఆట నేర్చుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మన మేధాశక్తి చాలా పెరుగుతుంది. మనకి ఈ సందర్భంగా ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు 30 చెస్ బోర్డ్స్ ఇస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెస్ బోర్డ్స్ అందించాల్సిందిగా కోరుతున్నాను. నేటి కార్యక్రమానికి బీబీపేట్ హై స్కూల్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే మండలంలోని అన్ని స్కూళ్ళకి చెస్ బోర్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
మీ స్కూలే నోడల్ స్కూల్గా ఉంటుంది. మీరే బీబీపేటలో ఉన్న వాళ్ళందరికీ మండలంలో అందరికీ నేర్పాలి. ఒకరు సార్ చెప్పారు కదా, ఈచ్ 10 మందికి నేర్పాలి మీరు. ఓకేనా? అయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ పెట్టుకోవడానికి నేటి కార్యక్రమానికి సుభాష్ రెడ్డి సార్ రావాల్సింది. వాస్తవానికి సుభాష్ రెడ్డి సార్ గారికి మా చెస్ నెట్వర్క్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి సుభాష్ రెడ్డి సార్ గారికి చప్పట్లతో మీరు, సార్ లేకపోయినప్పటికీ ఈ స్కూల్ అనేది ఉంది అంటే కారణం సుభాష్ రెడ్డి సార్ గారా. అందుకు వారు ఈరోజు రాలేదు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్ సుభాష్ రెడ్డి గారు. మరి మీ ప్రిన్సిపాల్ గారికి కూడా మేము హెచ్ఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చెస్ నెట్వర్క్ నుంచి. ఫ్యూచర్లో ఎక్కడైనా పోటీలు పెడితే బీబీపేట్ స్కూల్ నుంచి టాపర్గా ఉండాలని మా చెస్ నెట్వర్క్ నుంచి కోరుతున్నాం. మా పీడీ సార్ ఆంజనేయులు సార్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇటు ఇవ్వండి సార్. సార్